గృహ కార్మికులకు సమగ్ర చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ మాట్లాడుతూ పనిచేసే యజమానుల గృహాలను పని ప్రదేశాలుగా గుర్తించాలని, గృహ కార్మికుల కోసం సమగ్ర చట్టం అమల్లోకి తీసుకొచ్చి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. గృహ కార్మికులుగా పనిచేస్తున్న వర్కర్లకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి గృహ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించే హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదని, సాటి మనిషిని మనిషిలాగా చూడటం లేదని, కొన్ని సందర్భాల్లో సమాజం కూడా హక్కుల్ని హరించి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ పరమైన వివక్షత ఉండకూడదని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన విద్య, సమానత్వ, స్వాతంత్రం, హక్కులను కల్పించాలని, అలాగే గృహ కార్మికులకు ఎస్ఐ, పిఎఫ్ కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని, గృహ కార్మికులను కార్మికుల్లాగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పాల్వాయి సుహాసిని, ఉపాధ్యక్షురాలు ఎన్ పద్మ, జిల్లా కోశాధికారి కొమ్మరాజు నాగమ్మ, జిల్లా కార్యదర్శి శారద, నిర్మల, మల్లిక, రేణుక, రాములమ్మ, మరియమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. గృహ కార్మికుల ఐక్యత, గృహ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, గృహ కార్మికులకు ఈఎస్ఐ కార్డు, పిఎఫ్, కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లను పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. గృహ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈఎస్ఐ కార్డు కావాలి. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట పట్టణంలోని గృహ కార్మికులు వారి యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో గృహ కార్మికుల యొక్క హక్కులు వాళ్ళకి ఈఎస్ఐ కార్డు కావాలి, పిఎఫ్ కావాలి, వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు. ఎంతోమంది నిరుపేదలు, ఇండ్లు లేని వాళ్ళు, కనీస సౌకర్యాలు కూడా నోచుకొని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఇళ్లలో పనిచేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ యొక్క హక్కులను కాపాడాలని, వాళ్ళని కూడా కార్మికుల్లాగా గుర్తించాలని, కార్మికుల్లాగా చూడాలని, వాళ్ళ కనీస అవసరాలను తీర్చాలని, ఇందిరమ్మ ఇండ్ల కింద వాళ్ళకి ఇండ్లు లేని గృహ కార్మికులను ఇండ్లను అమలు చేయాలని, వాళ్లకు కొంతమందికైనా ఇండ్లు అలాట్ చేయాలని వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. దినోత్సవం సందర్భంగా వితంతువులైన మహిళలకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, విద్యార్థులకు, గృహ కార్మికుల యొక్క విద్యార్థులకు ఒక స్కాలర్షిప్ మంజూరు చేయవలసిందిగా, ఏదైనా ప్రమాదవశాత్తు పనిచేస్తూ ఇండ్ల దగ్గర ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు ప్రమాద బీమా కూడా ఇవ్వాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ హక్కులను పరిరక్షించాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవాలని చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు విజయవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.